హాయ్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నేను ముళ్ళుని. దయచేసి నా కథ ఒక్కసారి వినండి. ఈ మనుషులందరూ రోజే పువ్వును పట్టుకుంటారు, వాటికే విలువిస్తారు. కానీ దాని క్రింద ఉన్న నన్ను ఎవరూ చూడరు, ఎవరూ పట్టించుకోరు. అసలు నా గురించి ఎవరూ ఆలోచించరు. ఎందుకంటే నేను ఎందుకు పనికిరానిదానని, అందరి చేత అసహింపబడిచిన దానని. అందుకే ముళ్ళును త్రుంచివేసి పూలు మాత్రమే తల్లపెట్టుకుంటారు. చివరికి నన్ను మంటలు కాల్చివేస్తారు. అందరి చేత ద్వేషించబడచ్చు. ఏంది నా జీవితం ఇంతేనా అనుకుంటున్న సమయంలో నా జీవితంలోకి ఒకరు వచ్చారు. ఆయనే నిజమైన దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఎవరు పట్టించుకొని నీ బ్రతికింతే అంటున్న సమయంలో, నువ్వు ఎందుకు పనికిరా ఉంటున్న సమయంలో, నీ బ్రతికింతే అందరు అంటున్నా ఆయన ఆయన తలపై పెట్టుకున్నారు. ఎవరు విడిచినా నేను ఎడవనన్నారు. మనుషులు పట్టించుకోకుండా పర్వాలేదు, కానీ నేనున్నానన్నాడు. నా వల్ల ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆయన నన్ను భరించాడు, నాకు విలువనిచ్చాడు. ప్రియవనుడా, నువ్వు కూడా ముళ్ళబాటలో ఉన్నావా? నిన్నెవరు పట్టించుకోవట్లేదని కన్నీరు కారుస్తున్నావా? ఎవరు నీకు సహాయంగా లేరని బాధపడుచున్నావా? నువ్వు భయపడవద్దు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ కోసం సిలువలో రక్తం కార్చిన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆయన 2 చేతులు చాపి నేనున్నానని ఆయన పిలుస్తున్నాడు. ఆయన వెతుకు, ఆయన ప్రార్థించు. నీ సంతోషం, నీ ఆనందం, నీ కన్నిటిని నాట్యంగా మార్చి ఆయన నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు.